జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో ద్వంద్వాలను కరిగిస్తే అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు పాజిటివ్ నెగిటివ్ అనే అంశాలను గురించి తెలుసుకోబోతున్నారు. పాజిటివ్ నెగిటివ్ వాస్తవానికి ద్వంద్వాలను వదిలివేయగలిగితే, ద్వంద్వాలను కరిగించగలిగితే, ద్వంద్వాలను అధిగమించగలిగితే మనిషి యొక్క ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుందంటే మనసు కరిగిపోతుంది, జీవుడు బలహీనపడతాడు. ద్వంద్వాల మధ్య ఘర్షణ జరుగుతుందంటే మనసు చైతన్యవంతంగా ఉంటుంది. మనసు చైతన్యవంతంగా ఉంటే జీవుడు బలోపేతం అవుతాడు. జీవుడు బలోపేతమైతే జీవుడికి లోబడి జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది. జీవుడిని కరిగించగలిగితే, జీవుడిని అధిగమించగలిగితే, జీవుడిని లోబరుచుకోగలిగితే జీవితం అన్నింటికి అతీతంగా కొనసాగుతుంది. అందుకు ఒకే ఒక్క మూల సూత్రం ఒకసారి మరలా గుర్తుకు తెచ్చుకోండి. పుట్టుక మరణాల మధ్య జీవితం ప్రామాణికం కానే కాదు. ప్రపంచం మొత్తం కూడా, అన్ని దేశాల వాళ్ళు కూడా పుట్టుక మరణాల మధ్య జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నారు. కానీ వాస్తవానికి పుట్టుకకు ముందు జీవితం ఉంది, మరణం తర్వాత కూడా జీవితం కొనసాగుతుంది. పుట్టుకకు ముందు కొన్ని లక్షల జన్మల పరిణామం జరిగింది. మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందగలిగితే జీవించి ఉండగానే జీవుణ్ణి కరిగించుకోవచ్చు. ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి అవగాహన లేకపోతే జీవుడు కొనసాగుతూ ఉంటాడు. కర్మలు పెరుగుతూ ఉంటాయి, జన్మలు పెరుగుతూ ఉంటాయి. మనిషి కర్మబంధంలో ఇరుక్కుపోతాడు. కాబట్టి జీవితాన్ని గురించి పరిమితంగా ఆలోచించటం వలన మనిషి తప్పనిసరిగా ద్వంద్వాలను బలోపేతం చేసుకుంటాడు. జీవితాన్ని గురించి శాస్త్రీయపరమైనటువంటి అవగాహన కలిగేటట్లయితే పుట్టుకకు ముందు మరణం తర్వాత కూడా జీవితం కొనసాగుతుంది అనే భావన కలిగితే మనిషి జీవితంలో ఏర్పడేటటువంటి బంధాలకు, ఆస్తులకు, అంతస్తులకు, జీవిత కార్యక్రమాలకు ఎటువంటి ప్రాముఖ్యతను కానీ ప్రాధాన్యతను కానీ ఇచ్చే ప్రసక్తే లేదు. భౌతిక ప్రపంచం విలువైనదిగా కనిపించడానికి మూల కారణం జీవుడు పరిమితంగా ఆలోచించటమే. భౌతిక ప్రపంచం విలువలేనిది అని తెలుసుకోగలిగితే జీవుడు అనంతంగా విస్తరిస్తాడు. జీవుడు అనంతంగా విస్తరించే కొలది ద్వంద్వాలు బలహీనపడుతూ ఉంటాయి. అందుకు భౌతిక ప్రపంచంతో మనం ఎటువంటి ఘర్షణ వైఖరిని పెంచుకోకూడదు. భౌతిక ప్రపంచం యొక్క స్వరూప స్వభావాన్ని గురించి తెలుసుకోగలగాలి. భౌతిక ప్రపంచం మాయా అని తెలుసుకోగలిగితే మనిషి భౌతిక ప్రపంచం నుండి పూర్తిగా సమూలంగా విడుదలవుతాడు. అది మాయా అనడానికి రుజువులు, ఆధారాలు ఏమిటి? ఈ విశ్వంలో ఏదైతే మారుతూ ఉందో అది మాయకు ప్రతిరూపం. ఏదైతే మారకుండా స్థిరంగా ఉంటుందో అది సత్యానికి ప్రతిరూపం. సత్యం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మారదు. కానీ మాయ మాత్రం మారుతూ ఉంటుంది. మారేటటువంటి మాయను సత్యంగా భావించామనుకోండి, మనం మాయకు లోబడి జీవిస్తున్నట్లే.
మారుతున్నటువంటి మాయను అధిగమించగలిగామనుకోండి, సత్యాన్ని అనుభవంలోకి పొందొచ్చు. సత్య దర్శనం అంటే ఏమీ లేదు. భౌతిక ప్రపంచం మాయ అని తెలుసుకోవటం, ఆ మాయలో ఇరుక్కోకుండా జీవించడం, దానిని అధిగమించగలగటం, వదిలివేయగలగడమే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నీవెవరో తెలుసుకోగలిగితే భౌతిక ప్రపంచం నీకు లోబడి ఉంటుంది. నీ గురించి నువ్వు తెలుసుకోలేకపోతే భౌతిక ప్రపంచానికి లోబడి జీవించవలసి ఉంటుంది. భౌతిక ప్రపంచానికి లోబడి జీవిస్తున్నావంటే నువ్వు మాయలో బందీ అయినట్లే కదా. కాబట్టి ద్వంద్వాలు ఎప్పుడు కరిగిపోతాయి? నేను ఎవరో అనేటటువంటి అంశాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని అనుభవంలోని పొందగలిగితేనే ద్వంద్వాలు కరిగిపోతాయి. తెలుసుకునే విషయంలో శాస్త్రీయత ఉండాలి. అది తప్పనిసరిగా అనుభవంలోకి వస్తుంది. తెలుసుకునే విషయంలో శాస్త్రీయత లేకపోతే అనుభవాన్ని పొందకపోగా ఇంకా బలోపేతమవుతుంది. కాబట్టి నేను అంటే శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనోబుద్ధులు కాదు, చిత్తం అహంకారాలు కాదు, జీవితం కాదు, జీవుడు కూడా కానే కాదు. నేను అంటే పరమాత్మ, పరబ్రహ్మం, శుద్ధ చైతన్యం, భగవంతుడు, సత్యం వగైరా వగైరా. ఎప్పుడైతే నేను ఎవరో తెలుసుకుంటావో అప్పుడు భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి విడరాని సంబంధం తెగిపోతుంది. ఎందువల్ల? ఆదేయాన్ని వదిలేస్తావు, ఆధారాన్ని పట్టుకుంటావు. ఆధారాన్ని పట్టుకుంటే ఆదేయం స్వాధీనం అవుతుంది. ఆదేయంలో ఇరుక్కుంటే ఆధారాన్ని గుర్తించే ప్రసక్తే లేదు. సృష్టిలో ఇరుక్కుంటే సృష్టికర్త యొక్క ఉనికిని మనం గ్రహించలేం. సృష్టికర్తగా జీవించగలిగితే సృష్టి మనకు స్వాధీనం అవుతుంది. ఆ సృష్టికర్త కూడా మాయని వదిలేయగలిగితే అప్పుడు నేనుకు అతీతంగా జీవించగలుగుతాం. అదే ద్వంద్వాతీతం అంటే, అదే విశ్వాతీతం అంటే, అదే శూన్యస్థితి, భావాతీత స్థితి, ఆలోచన రహిత స్థితి, నిరహంకార స్థితి, పరిపూర్ణ స్థితి, నైష్కర్మ్య స్థితి అంటే. స్థితి అనేది ఇప్పుడు అనుభవంలోకి వస్తుందంటే సృష్టికర్తను కూడా మాయా అని వదిలివేయగలిగితేనే అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ముందు సృష్టిని అధిగమించడం కోసం సృష్టికర్తను ఆశ్రయించాలి. ఆ సృష్టికర్త కూడా బంధం అనేటటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని దాన్ని కూడా వదిలివేయగలగాలి. అప్పుడే శూన్యస్థితికి వెళ్ళగలుగుతాం. అయితే ప్రస్తుతం నవీన మానవుని జీవన విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మానవ జీవితం సమస్యాత్మకంగా తయారైంది, దుర్భరంగా తయారైంది, అతి ప్రమాదకరంగా తయారైంది. నరక కోపంలో మనిషి విలువల్లాడిపోతున్నాడు. ప్రపంచం అనే మత్తులో పూర్తిగా ఇరుక్కుపోయాడు. ప్రాపంచిక విషయవాంఛల కోసం ఆరాటపడుతున్నాడు. శారీరక భౌతిక కుటుంబ అవసరాల కోసం నిరంతరం పరితపిస్తున్నాడు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు ద్వంద్వాల మధ్య ఘర్షణ పడుతూ ఉన్నప్పుడు అతను ద్వంద్వాల నుంచి బయటికి తీయటం అనేది సాధ్యమవుతుందా? బహు కష్టతరం కావచ్చు, అసాధ్యం మాత్రం కాదు. అందుకు మనం పాజిటివ్ నెగిటివ్లను రెండింటిని గురించి అవగాహన గావించుకోగలిగితే చాలు. ముందుగా పాజిటివ్ అంటే ఏమిటో, నెగిటివ్ అంటే ఏమిటో శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం.
పదార్థానికి మూల ప్రమాణం పరమాణువు. పరమాణువుకు మూల ప్రమాణం రేణువు. ఆ రేణువులో శక్తి ఉంటుంది. శక్తి రేణువుగా రూపాంతరం చెందుతుంది. శక్తి రేణువులు రెండు కూడా అన్యోన్యాశ్రయాలు, విడిపోయే ప్రసక్తే లేదు. ఆ విధంగా ప్రతి పరమాణువు లోపల భాగాన ఆ మూలకము యొక్క స్వభావాన్ని బట్టి నిర్ణీత సంఖ్యలో రేణువులు ఉంటాయి. ఈ రేణువులు 3 భాగాలుగా ఉంటాయి. ఒకటి ఎలక్ట్రాన్స్, 2 ప్రోటాన్స్, 3 న్యూట్రాన్స్. దీన్ని మనం సృష్టి స్థితి లయలకు అన్వయిద్దాం. ప్రోటాన్స్ అంటే సృష్టికి సంబంధించినవి, న్యూట్రాన్స్ అంటే స్థితికి సంబంధించినవి, ఎలక్ట్రాన్స్ అంటే లయానికి సంబంధించినవి. ప్రోటాన్స్ అంటే రజోగుణానికి సంబంధించినవి, న్యూట్రాన్స్ అంటే సత్వగుణానికి సంబంధించినవి, ఎలక్ట్రాన్స్ అంటే తమో గుణానికి సంబంధించినవి. ఇక్కడ పాజిటివ్ అంటే రజోగుణం, నెగిటివ్ అంటే తమో గుణం. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ వేరు, పాజిటివ్ థింకింగ్ వేరు. పాజిటివ్ అంటే రజోగుణం, పాజిటివ్ థింకింగ్ అంటే రజోగుణము తమోగుణం 2 కూడా సమాన మోతాదులో ఉంటే, సమాన స్థాయిలో ఉంటే అది పాజిటివ్ థింకింగ్ అవుతుంది. కాబట్టి సత్వగుణంలో ఉండి ఆలోచించగలిగితే అది పాజిటివ్ థింకింగ్ అవుతుంది. రజోగుణంలో ఉండి ఆలోచించిన, తమో గుణంలో ఉండి ఆలోచించిన అది నెగిటివ్ థింకింగ్ అవుతుంది. కాబట్టి సంకల్పము నెగిటివే, వికల్పము నెగిటివే, పుట్టుక నెగిటివే, మరణం కూడా నెగిటివే, రజోగుణం నెగిటివే, తమో గుణం కూడా నెగిటివే. ఎందువలన అవి 2 సమాన మోతాదులో ఉంటేనే సమత్వం, సమతుల్యం కొనసాగుతాయి. ఒక రజోగుణం ఉన్నా, ఒక తమో గుణం ఉన్నా అక్కడ సమత్వం, సమతుల్యం లేనట్లే కదా. ఈ ఒక్క పాయింట్ని కీలకంగా పట్టుకోండి. మరొకసారి చెప్తున్నాను, పరమాణువు ఏ విధంగా ఉందో, పరమాణువులో ఉన్నటువంటి రేణువులు ఎలా ఉన్నాయో సృష్టి మొత్తం అదే విధంగా కొనసాగుతుంది. పరమాణువు అనేది విశ్వానికి మూల ప్రమాణం. దీన్ని ఆధారంగా చేసుకునే నక్షత్ర మండలాలు, కూటములు, కుటుంబాలు, పాలపంతులు వగైరా వగైరా ఏర్పడ్డాయి. అవి స్థూలంగా అనంతంగా ఉంటే పరమాణువులు సూక్ష్మంగా పరిమితంగా ఉంటాయి. కాబట్టి పాజిటివ్ అంటే రజోగుణం, నెగిటివ్ అంటే తమో గుణం. సృష్టి ఒక్కటే ఉందనుకోండి, అది నెగిటివ్నే. లయం ఒక్కటే ఉందనుకోండి, అది కూడా నెగిటివే. సృష్టి లయం 2 సమాన మోతాదులో ఉంటే, సమాన స్థాయిలో ఉంటే అదే సత్వగుణం, అదే సమత్వం, అదే సమతుల్యం, అదే పాజిటివ్ థింకింగ్ అవుతుంది. కాబట్టి మానవ దేహంలో కూడా రజోగుణం ఉండాలి, తమో గుణం ఉండాలి. కానీ ఆ 2 గుణాలు సమాన మోతాదులో ఉండాలి, సమాన స్థాయిలో ఉండాలి. 50-50గా ఉన్నాయనుకోండి, అదే సత్వగుణం. 50=50=0 అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకుంటే మానవ జీవితం సమస్యాత్మకంగా తయారు కావటానికి మూల కారణం గుణాల మధ్య సమతుల్యత, సమత్వం లేకపోవటమే. సాధన అంటే ఏమీ లేదు, తమో రజో గుణాలను రెండింటినీ సమత్వంలో, సమతుల్యంలో ఉంచుకోవటమే.
ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనిషి మనసు పరిధిలో జీవించినంత కాలం పాజిటివ్ నెగిటివ్ల మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కానీ జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహనను ఏర్పరచుకొని పాజిటివ్ నెగిటివ్లను రెండింటిని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేసి అంతరంగంలో ఏముందో బయట ఏముందో తెలుసుకోగలిగితే పాజిటివ్ నెగిటివ్లను రెండింటినీ సమన్వయం చేసుకోవచ్చు, ఆ రెండింటిని కలిపి ఉంచవచ్చు, ఆ రెండింటిని సమపాళలో ఉంచుకోవచ్చు. లౌకిక జీవితంలో సత్వగుణంలో ఉంటూ అంతరంగంలో శుద్ధ సాత్వికతను అనుభవిస్తూ జీవిత పరమార్థం నెరవేర్చుకోవచ్చు. అందుకే మరొకసారి చెప్తున్నాను, లౌకిక జీవితంలో తప్పనిసరిగా ద్వంద్వాలు ఉండాలి. అంతరంగంలో మాత్రం అద్వైతం ఉండాలి. అంతరంగంలో అద్వైతం ఉండి లౌకిక జీవితంలో ద్వంద్వాలు ఉన్నందువల్ల ఎటువంటి నష్టం లేదు. అంతరంగంలో ద్వంద్వాలు సరైనటువంటి నిష్పత్తిలో లేకపోతేనే ఘర్షణ వైఖరి పెరుగుతుంది. కాబట్టి జీవితాన్ని గురించి జాగ్రత్తగా అవగాహన ఉంటే పాజిటివ్ నెగిటివ్లను రెండింటిని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేయగలిగితే మనకి జీవితం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఒక్కసారి పరమాణువును పరిశీలించండి. ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ రెండు సమాన మోతాదులో ఉన్నాయి. న్యూట్రాన్స్ వాటిని అనుసంధానం చేస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే తమోగుణం ఉంది, రజోగుణం ఉంది, సత్వగుణం ఉంది. 3 గుణాలు ఉన్నాయి అక్కడ. మరి మన దేహంలో ఏమున్నాయి? 3 గుణాలు ఉన్నాయి. తమోగుణం ఉంది, రజోగుణం ఉంది, సత్వగుణం ఉంది. వాస్తవానికి తమోగుణము రజోగుణం రెండు సమాన మోతాదులో ఉంటే, సమనిష్పత్తిలో ఉంటే అదే సత్వగుణం అవుతుందని చెప్పి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. కాబట్టి మనం చేయవలసిన పని ఏంది? ఆ తమోగుణాన్ని రజోగుణాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది? దాని గురించి ఆలోచిద్దాం. మీరు అమాయకుల్ని గమనించండి. వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ అంటే తెలియదు, తమోగుణం రజోగుణం అంటే తెలియదు. అంతరంగంలో ఏం జరుగుతుందో తెలియదు, చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. జీవితాన్ని యాంత్రికంగా కొనసాగిస్తూ ఉంటారు. అంటే పాజిటివ్ అంటే ఏమిటో నెగిటివ్ అంటే ఏమిటో తెలియకుండా ఒక సాధారణ జీవితాన్ని కొనసాగించేటట్లయితే అది అమాయకత్వం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, అపరిపక్వత కావచ్చు. ఆ వ్యక్తికి ఎటువంటి మానసిక ఒత్తిడి ఉండదు. ఆ వ్యక్తిలో ఎంతో కొంత మేరకు బ్యాలెన్స్ ఉంటుంది. కానీ అదంతా అజ్ఞానంలో జరిగిపోతుంది, అపరిపక్వతలో జరిగిపోతుంది, అమాయకత్వంలో జరిగిపోతుంది. అది సొల్యూషన్ కానే కాదు, కానీ ఎంతో కొంత మేరకు ఊరట ఉంటుంది. అదే మీరు రజోగుణం తక్కువగా ఉండి తమోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులను మీరు పరిశీలించండి. రజోగుణం తక్కువగా ఉండి తమోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు తమను గురించి ఎలా ఆలోచించుకుంటారో, సమాజాన్ని గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటారో జాగ్రత్తగా బేరీజు వేసుకోండి. తమోగుణం ఎక్కువగా ఉండి రజోగుణం తక్కువగా ఉంటే వాళ్ళలో ప్రమాదకరమైనటువంటి అవలక్షణం ఒకటి ఉంటుంది. అదేమిటంటే భయం.
ఎప్పుడైతే భయం ఎక్కువగా ఉంటుందో తమలో ఉన్నటువంటి బలహీనతలను విపరీతంగా పెంచి పోషించుకుంటూ ఉంటారు. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి పాజిటివ్ని చూస్తూ ఉంటారు, రజోగుణాన్ని చూస్తూ ఉంటారు, ఔన్నత్యాన్ని చూస్తూ ఉంటారు. తమలో ఇన్ఫీరియారిటీ ఉంటుంది. చుట్టూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులలో వీళ్ళకి మెరిట్స్ కనపడుతూ ఉంటాయి, లోపాలు కనపడవు. ఎప్పుడైతే లోపల భయం ఉంటుందో, బలహీనతలు ఎక్కువగా ఉంటాయో, అతని జీవితం ఎలా కొనసాగుతుందో మీరు ఆలోచించండి. పరిమితంగా ఉంటుంది, పరిధుల మధ్య కొనసాగుతుంది. తమలో ఉన్నటువంటి లోపాలు తెలిసిపోతూ ఉంటాయి. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి ఔన్నత్యం తెలుస్తూ ఉంటుంది, మెరిట్స్ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళతో నిరంతరం పోల్చుకుంటూ ఉంటారు. తమను తాము బలహీనంగా చిత్రీకరించుకుంటూ ఉంటారు. కాబట్టి తమోగుణం అన్ని విధాల అతి ప్రమాదకరమైనటువంటి అవలక్షణం. భయం అనేది ఉందంటే శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది. ప్రాణశక్తి తక్కువగా ఉన్నప్పుడు అంతరంగంలో లోపాలు కనపడుతూ ఉంటాయి. అంతరంగంలో లోపాలు కనపడుతున్నాయంటే బలహీనతలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోగలిగితే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి ఉన్నతమైన భావాలు కనపడుతూ ఉండి వీళ్ళు బానిస భావాన్ని పెంచుకొని స్వతంత్రంగా జీవించలేక మోహబంధాల్లో ఇరుక్కొని ప్రజా సంబంధాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ వేరే వాళ్ళ యొక్క అవసరం కోసం, ఆసరా కోసం, అండ కోసం ఆరాటపడుతూ ఉంటారు. కాబట్టి అది ఎంత ప్రమాదకరమైనటువంటి జీవన విధానం మీరు ఆలోచించండి. తనలో భయం ఎక్కువగా ఉంది. ఆ భయం తన యొక్క జీవితాన్ని మింగేస్తూ ఉంది. ఎదుటి వ్యక్తులలో మెరిట్స్ కనపడుతున్నాయి, కానీ లోపాలు కనపడలే. జాగ్రత్తగా ఆలోచించండి. పరమాణువు లోపల ఏమున్నాయి? ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కీలకమైన ఏమిటి? ప్రోటాన్స్, ఎలక్ట్రాన్సే. న్యూట్రాన్స్ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. మన జీవితాన్ని తీసుకోండి. తమోగుణం, రజోగుణం. వాస్తవానికి అక్కడ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ సమాన మోతాదులో ఉన్నాయి కదా. మరి మనలో కూడా తమోగుణం ఉందంటే రజోగుణం ఉంటుంది కదా. తమోగుణం, రజోగుణం రెండు కూడా సమాన మోతాదులో ఉన్నాయి కదా. కానీ తమోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు మనం రజోగుణాన్ని మర్చిపోతాం. బలహీనతను చూసుకుంటూ ఉంటాం. ఔన్నత్యాన్ని గుర్తించే అవకాశం ఉండదు. కాబట్టి మనుషులు ఏమవుతున్నారు? ఆత్మన్యూనతా భావాన్ని పెంచుకుంటున్నారు. లోపాలనే చూస్తున్నారు. మెరిట్స్ను పూర్తిగా గుర్తించడం లేదు. దాన్ని ఏమంటారు? పాక్షిక దృష్టి అంటారు, అసంపూర్ణ దృష్టి అంటారు, పాక్షికత అంటారు, పక్షపాతం అంటారు. పర్సనాలిటీ బలహీనం కావటానికి మూల కారణం ఒక వ్యక్తి మరొక వ్యక్తితో నిరంతరం పోల్చుకుంటూ ఉండటమే. మనలో ఆత్మన్యూనత భావం పెరగటానికి మూల కారణం బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులతో మన వ్యక్తిత్వాన్ని నిరంతరం పోల్చుకుంటూ ఉండటమే.
వాళ్ళల్లో ఉన్నది మనలో లేదు అనే భావన కలిగిందంటే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. మనం వాళ్ళని ఎలా చూస్తున్నాం? పాక్షిక దృష్టితో చూస్తున్నాం. మనల్ని ఎలా చూసుకుంటున్నాం? పాక్షిక దృష్టితోనే చూసుకుంటున్నాం. ఒక కోణాన్ని మాత్రమే చూస్తున్నాం, రెండో కోణాన్ని మాత్రం చూడలేకపోతున్నాం. అటువంటి జీవితం ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. కాబట్టి ఒక కోణాన్ని చూస్తున్నప్పుడు అది పరిపూర్ణం ఎలా అవుతుంది? సమత్వం ఎలా అవుతుంది? సమతుల్యం ఎలా అవుతుంది? సాత్వికత ఎలా అవుతుంది? పరమాణు లోపల ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ సమాన మోతాదులు ఉన్నాయి కదా. ఒకటి ప్లస్ ఛార్జింగ్, మరొకటి మైనస్ ఛార్జింగ్. మరి మనలో కూడా అవి ఉన్నాయి కదా. మరి ఎందుకు మనం చూడలేకపోతున్నాం? కారణం ఏంటంటే శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉంది. శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉన్నప్పుడు భయం ఆవహిస్తుంది. భయం ఆవహించినప్పుడు తమోగుణ సంబంధమైనటువంటి అవలక్షణాలే వెలుగులోకి వస్తాయి. సోమరతనం, బద్ధకం, నిద్రమత్తు, పోస్ట్ పోన్మెంటు, ఆవలింతలు, అతి బరువు, వెనుకంజి వేయటం, దుఃఖము, బాధ, విచారం, చచ్చిపోవాలనుకోవటం, లోపాలను విపరీతంగా తలుచుకుంటూ ఉండటం, ఇతరులు తమ కంటే ఉన్నతంగా ఉన్నారని భావించటం, ప్రజా సంబంధాలకు దూరంగా ఉండాలనుకోవటం, నన్ను ప్రపంచం వదిలేస్తే చాలు అనుకోవటం. ఏంటిదంతా? ఆలోచించండి. ప్రపంచం మొత్తంలో, మానవ జాతి మొత్తంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి అవలక్షణం ఏంటంటే ఆత్మన్యూనతా భావం. దానికి మూలం ఏంటంటే తమోగుణం. ఆ తమోగుణం బలీయం కావటానికి మూల కారణం ఏంటంటే శారీరక సుఖానికి అలవాటు పడటం, భౌతికవాదం మత్తులో ఉండటం, చుట్టూ వస్తు సంపదను సేకరించుకోవటం, భద్రత ముసుగులో బంధించబడటం, బానిస భావాన్ని పెంచుకోవటం, వ్యక్తులతో మోహబంధాలు బలీయంగా ఉండటం. భూమండలంలో ఏ జాతికి ఇటువంటి దుస్థితి లేదు, గమనించండి. కాబట్టి జన్మల నుండి ఇటువంటి అవలక్షణం కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మార్చడం సాధ్యమవుతుందా? ఈ జన్మది కాదు, అది ఎన్నో జన్మల నుంచి వస్తుంది. వాస్తవానికి లోపల ఉంది. మన దేహంలో ప్రాణశక్తి తగ్గుతూ ఉంటే భయం పెరుగుతూ ఉంటుంది. భయం పెరుగుతూ ఉంటే లోపాలను చూస్తూ ఉంటాం. లోపాలను చూస్తూ ఉన్నప్పుడు ఔన్నత్యాన్ని గుర్తించలేం. మనలో లోపాలు కనపడుతున్నాయి, బయట ఔన్నత్యం కనపడుతుంది. మన జీవితం ఎలా ఉంటుంది? జైలు జీవితం లాగా ఉంటుంది. జీవితం సమూలంగా దుర్వినియోగపడుతుంది. అమాయకులకి తమో గుణస్థులకి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి. అమాయకులకి తమో గుణం అంటే తెలియదు, రజోగుణం అంటే తెలియదు, జీవితం అంటే తెలియదు, సమాజం అంటే తెలియదు. అందులో వ్యక్తుల గురించి ఆలోచించడు. తన గురించి తెలియదు, వ్యక్తుల గురించి తెలియదు. అది ఒక రకంగా అపరిపక్వపు స్థితి, అజ్ఞానపు స్థితి. అయినా సరే అతను మనశ్శాంతిగా ఉన్నాడు. ఎందువలన? ఏమీ తెలియదు కాబట్టి. కాబట్టి అమాయకత్వం కూడా ఒక రకంగా వరమే కదా. భయపడుతూ, కుమిలిపోతూ, కుళ్ళిపోతూ, అణుచుకుంటూ, తెర వెనుక జీవితాన్ని కోరుకుంటూ, శరీరాన్ని రుగ్మతలకు గురి చేసి బలవంతంగా మధ్యలో జీవితాన్ని ముగించే వాళ్ళకన్నా అమాయకులు ఎంతో కొంత మేరకు మనశ్శాంతిగా ఉంటున్నారు కదా.
కాబట్టి ఆలోచించండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పోల్చుకోవటం అనేది తనలో ఉన్నటువంటి బలహీనతలను పెంచుకునే విధంగా కొనసాగేటట్లయితే అది ఇన్ఫీరియారిటీ అవుతుంది. అయితే వాస్తవ విషయం ఏంటి? లోపల బలహీనతలు ఎంత శాతం ఉన్నాయో అంతే శాతం ఔన్నత్యం కూడా ఉంది, ఉన్నతమైనటువంటి భావాలు కూడా ఉన్నాయి. ఎదుటి వ్యక్తిలో ఎంత శాతం ఔన్నత్యం ఉందో అంత శాతం బలహీనతలు కూడా ఉన్నాయి. కానీ మనమేం చేస్తున్నాం? మనలో ఉన్నటువంటి బలహీనతల్ని ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని పోల్చి చూసుకుంటూ పాక్షిక దృష్టిలో ఉండి, అసంపూర్ణ దృష్టిలో ఉండి, పరిమితంగా ఆలోచిస్తూ ఉండి మనల్ని మనం పూర్తిగా బలహీనపరుచుకుంటున్నాం, దిగజార్చుకుంటున్నాం, కించపరుచుకుంటున్నాం, తక్కువగా అంచనా వేసుకుంటూ ఉన్నాం. ఇంకా పర్సనాలిటీ ఎక్కడిది? మీకు ఒక కీలకమైన రహస్యం చెప్తాను. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆధారపడుతున్నాడంటే అది బానిసత్వమే. బానిసత్వంతో జీవించటం అంటే మోహబంధాలు పెంచుకోవటమే. మోహబంధాలు పెంచుకోవటం అంటే అది తమోగుణమే. తమోగుణం ఉందంటే అతను జైలు జీవితంలో ఉన్నట్లే. డిపెండెన్సీ, ఇండిపెండెన్స్. డిపెండెన్స్ అంటే ఆధారపడటం, ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రంగా జీవించటం. ఇవాళ మీరు మానవ జాతి మొత్తాన్ని పరిశీలించండి. ప్రధానమంత్రి నుండి రాష్ట్రపతి నుండి సత్రంలో భిక్షగాడి వరకు అందరినీ గమనించండి. అందరూ కూడా ఒకరి మీద మరొకరు ఆధారపడుతున్నారు తప్ప స్వతంత్రంగా జీవించడం లేదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆధారపడుతున్నాడంటే ఆధారం తొలగిపోతే ఏమవుతుంది? జీవితం రాలిపోతుంది, కుప్పగొలిపోతుంది. ఒక తీగ పెరగటం కోసం కర్రను ఆధారంగా పెడతారు. కర్రను తీసేస్తే తీగ నేలమట్టం అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, యంత్రాంగం కానీ, జడ్జీలు కానీ, న్యాయవాదులు కానీ, పట్టభద్రులు కానీ, మేధావులు కానీ అందరూ కూడా, ఆల్ మెరిట్ పీపుల్ అందరూ కూడా తమ శారీరక భౌతిక అవసరాల కోసం ఇతరుల మీద ఆధారపడుతున్నారు. కాబట్టి వాళ్ళంతా ఎవరు? తమో గుణస్థులు, బానిస భావంతో జీవించేవారు. అటువంటి వ్యక్తులు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఎలా ఉంటుంది? ఇంగ్లీషులో ఒక సామెత ఉంది, ఏ ఫ్రీ మైండ్ కెన్ అచీవ్ ఎనీథింగ్, స్లేవరీ మైండ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. అందరూ బానిసలే. ఉద్యోగస్తులను తీసుకోండి, రూల్స్కి లోబడి జీవించాల్సిందే. వ్యాపారస్తులను తీసుకోండి, పారిశ్రామికవేత్తలను తీసుకోండి, కాంట్రాక్టర్లను తీసుకోండి, రాజకీయ నాయకులను తీసుకోండి, మీడియా వాళ్ళని తీసుకోండి, కలెక్టర్ని తీసుకోండి, ఎస్పీని తీసుకోండి, విద్యార్థిని తీసుకోండి, భార్యను తీసుకోండి, భర్తను తీసుకోండి, అందరిని తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇతరుల మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడుతున్నారు. దేనికోసం? శారీరక అవసరాల కోసం, భౌతిక అవసరాల కోసం, శారీరక సుఖం కోసం, విలాస వినోద శృంగారాల కోసం ఇతరుల మీద ఆధారపడటం అంటే తమో గుణాన్ని, రజోగుణాన్ని బలీయంగా పెంచుకోవటం, సత్వగుణాన్ని కోల్పోవడమే కదా. ఇక మోక్షం ఎక్కడిది? సాధన చేస్తున్నారు, కానీ ఏ స్థితిలో ఉండి చేస్తున్నారు? జీవనశైలి మారకుండా, జీవన విధానం మారకుండా, ఆలోచన విధానం మారకుండా ఇతరుల మీద ఆధారపడే విధంగా జీవితాన్ని కొనసాగిస్తూ
సాధన పేరుతో గదిలో కూర్చుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి? నీ ఆలోచన స్వతంత్రంగా లేదు కదా. నీ జీవన విధానంలో బానిసత్వం ఉంది కదా. ఇంకా సాధన ఏమిటి నాకు అర్థం కావటం లేదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆధారపడుతున్నాడంటే తన శక్తి హరించుకుపోతున్నట్లే కదా. కాబట్టి డిపెండెన్స్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఇండిపెండెంట్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఎవిటబుల్. ఇతరుల మీద ఆధారపడటం అతి ప్రమాదకరం. స్వతంత్ర జీవనాన్ని కొనసాగించడం అనేదే ఆమోదయోగ్యం. ఇవాళ చట్టపరమైనటువంటి విధానాల ఆధిక్యతను సంతరించుకున్నందువల్ల మనుషులు ఒకరిని మరొకళ్ళు దోచుకుంటున్నారు. ఒకడు లేకుండా మరొకడు జీవించలేని పరిస్థితి ఏర్పడింది. ఒకళ్ళ మీద మరొకళ్ళు ఆధారపడుతున్నారు. ఒకళ్ళు మరొకళ్ళు వాడుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. ఒకరి శ్రమశక్తిని మరొకళ్ళు పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇదంతా ఏమిటి? ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానం. ఇటువంటి జీవన విధానం కొనసాగుతూ ఉన్నప్పుడు సాధనల వలన సత్ఫలితం వస్తుందా? రాదు. మరి ఎందుకు సాధన చేస్తున్నారు? అంతరంగంలో అసంతృప్తి తీవ్రంగా ఉండి అసంతృప్తికి మూల కారణం తెలుసుకోకుండా సాధనల పేరుతో గంటల తరబడి కూర్చుంటూ ఏదో పొందామని చెప్పి తాత్కాలికంగా సంతృప్తి పడుతున్నారు తప్ప అది శాశ్వత పరిష్కారం కానీ కాదు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు ప్రభావితం అవుతున్నారు, కానీ మూల నిర్మాణం మాత్రం మారటం లేదు. ఎందుకు మూల నిర్మాణం మారటం లేదు? అసలు జీవన శైలిలోనే లోపం ఉంది, జీవన విధానంలోనే లోపం ఉంది, ఆలోచన విధానంలోనే లోపం ఉంది. అవన్నీ ఎప్పుడైతే ఉంటాయో లౌకిక జీవితం తప్పనిసరిగా ఇబ్బందికరంగా ఉంటుంది, సమస్యాత్మకంగా ఉంటుంది, ఘర్షణ వైఖరిత ఉంటుంది. అది ఎంతో కొంత మేరకు లోపాలతో కొనసాగుతుంది. లౌకిక జీవితం ఆ విధంగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? దాని ప్రభావం దీని మీద పడుతుంది కదా. కాబట్టి పుట్టుక మరణాల మధ్య జీవితాన్ని గురించి ఆలోచించుకుంటూ బంధాలను బలోపేతం చేసుకొని బానిసత్వాన్ని పెంచుకుంటూ నిరంతరం భయానికి లోనవుతూ ఆత్మన్యూనతా భావాన్ని పెంచుకుంటూ నిరంతరం సాధన కొనసాగించడం అంటే ఒక రకంగా అశాస్త్రీయతను పెంచుకోవటమే. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వాళ్ళు సాధనలో పట్టు లభించక ఇంకా అసంతృప్తిని పెంచుకుంటూ ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత సాధనలో పట్టు లభించకపోతే ఆ వ్యక్తిలో ఇంకా అసంతృప్తి బలోపేతం అవుతుంది కదా. మరొక కీలకమైన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనుభవాలను వెల్లడిస్తూ ఉండటం వల్ల ఆ వ్యక్తులకు వచ్చినటువంటి అనుభవం నాకు రాలేదనే భావంతో వాళ్ళతో వీళ్ళను పోల్చుకుంటూ ఉండి ఆ అసంతృప్తిని ఇంకా పెంచుకుంటున్నారు. చూసారా ఎక్కడ పొరపాటు జరుగుతుందో? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పోల్చుకోవటం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంది. అది భౌతికవాదంలో ఉంది, బాహ్య ప్రపంచంలో ఉంది, ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉంది. నాకు ఇది సరిపోదు, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, నాకు పరిపూర్ణత్వం సిద్ధించలేదు అనే మాట వస్తుందంటే అంతరంగంలో అసంతృప్తి ఉన్నట్లే కదా. పరిపూర్ణత్వం సిద్ధించడం ఒక్కసారిగా మీరేమన్నా పూర్ణస్థితిని అందుకుంటారా? అది సాధ్యమవుతుందా? సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అందుకే మార్గంలోకి ప్రవేశించేవాళ్ళు లక్షల మంది ఉన్నారు.
వ్యక్తిగత వ్యక్తిగత జీవితంలో మార్పు వస్తేనే పరిణతి చెందే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో మార్పు రాకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఎలా పరిణతి చెందుతారు ఆలోచించండి. కుటుంబం కానీ, వృత్తి కానీ, సమాజం కానీ, దైనందిన కార్యక్రమాలు కానీ, ప్రజా సంబంధాలు కానీ, కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష, ధనకాంక్ష, ఇవన్నీ కూడా మనిషిని బాహ్య ప్రపంచం మీద ఆధారపడే విధంగా చేస్తున్నాయి కదా. అది బానిసత్వమే కదా, అది తమోగుణమే కదా. తమోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది చూడండి. మానవ జీవితం ఒక పుస్తకం అయితే సమాజం అనేది అనంతమైనటువంటి గ్రంథాలయం అవుతుంది. మీరు సమాజాన్ని, అందులో వ్యక్తులను జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే గత 25,000 సంవత్సరాలుగా నాగరికత పరిణామంలో మనిషి తమో రజో గుణాలను విపరీతంగా పెంచుకున్నాడు, సత్వగుణాన్ని పోగొట్టుకుంటున్నాడు. మేధావుల సంఖ్య పెరుగుతుంది, అమాయకుల సంఖ్య తగ్గిపోతుంది. తమో రజోగుణాలు తీవ్రంగా ప్రకోపిస్తున్నాయి. మనుషులంతా కూడా ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటున్నారు. తమోగుణం బలీయంగా ఉంటే మనుషులు శారీరక సుఖానికి అలవాటు పడతారు. రజోగుణం బలీయంగా ఉంటే ఇంద్రియాల వినోదం కోసం ఆరాటపడుతూ ఉంటారు. శారీరక సుఖానికి అలవాటు పడేటటువంటి వాళ్ళల్లో విపరీతంగా భయం ఉంటుంది. సుఖం అనేటటువంటి అంశాన్ని వాళ్ళు వదులుకోలేరు. శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమిస్తుంటారు, భావిస్తుంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మేధావులందరినీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. తమోగుణాన్ని విపరీతంగా పెంచుకుంటున్నారు. సుఖవంతమైన, సులభతరమైన జీవితం కోసమే సైన్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని విపరీతంగా వెలుగులోకి తెస్తున్నారు. వీటన్నింటి పర్యవసానం ఏంటి? శారీరక మమకారం పెరుగుతుంది. శరీరాన్ని సుఖపెట్టే దిశగా జీవిత ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. వనరుల కోసం విపరీతంగా వేట పెరుగుతుంది. ఎక్కువగా వనరులు సమకూర్చుకోవాలి అనే భావన ఎందుకు కలుగుతుందంటే, వనరుల మోతాదు పెరుగుతూ ఉంటే శారీరక సుఖం కూడా ఎక్కువగా లభిస్తుందనే భావంతో తరతరాలకు సరిపడా వనరులను పుష్కలంగా సేకరించుకునే ప్రయత్నంలో అధర్మానికి అలవాటు పడుతున్నారు. అందుకే జీవన శైలి మారకుండా, జీవన విధానం మారకుండా, ఆలోచన విధానం మారకుండా బలవంతంగా సాధనలు చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే శారీరక సుఖం అనేది తమోగుణాన్ని పెంచుతుంది. ఇంద్రియాల వినోదం అనేది రజోగుణాన్ని పెంచుతుంది. తమో గుణంలో రజోగుణం ఉంటుంది, రజోగుణంలో తమో గుణం ఉంటుంది. రెండు కూడా ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు వంటివి. తమో గుణం తారాస్థాయికి చేరిన తర్వాత అది రజోగుణంగా రూపాంతరం చెందుతుంది. రజోగుణం వ్యక్తీకరించబడితే అది తమో గుణానికి దారితీస్తుంది. ఈ విధంగా మనుషులంతా కూడా తమో రజోగుణాల మధ్య నలిగిపోతూ అశాంతిని పెంచుకుంటూ, అసంతృప్తిని పెంచుకుంటూ ఖరీదైన జీవితం కోసం, విజయవంతమైన జీవితం కోసం ఆరాటపడుతున్నారు తప్ప సంపూర్ణ స్వేచ్ఛ ద్వారా ఆనందాన్ని పొందాలనే భావన ఏ కోశాన ఉండటం లేదు. మరొక విశేషం ఏంటంటే, మానవ జాతికి కోరికలు పెరగటానికి మూల కారణం అంతరంగం కానే కాదు. సమాజాన్ని, అందులో వ్యక్తులను, వాళ్ళ జీవన విధానాన్ని పరిశీలించినప్పుడు
అతి సులభంగా కోరికలు పెరుగుతూ ఉంటాయి. కోరికలను తీర్చుకోవాలి అనే ఉబలాటం ఉంటుంది, ఆరాటం ఉంటుంది. కోరిక తీరిందనుకోండి, మరొక కోరిక ఉదయిస్తుంది. కోరిక తీరినప్పుడు తాత్కాలికంగా సంతృప్తి ఉంటుంది. అయితే అన్ని కోరికలు తీరటానికి అవకాశం ఉండదు కదా. ఏదో ఒక దశలో ప్రకృతి కోరికలు తీరకుండా అడ్డుకట్ట వేస్తుంది. అప్పుడు మనిషిలో అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం మరలా ప్రపంచంలోకి పరుగులు పెడుతూ ఉంటారు. ప్రపంచం నుండి ఏవో పొందుతూ ఉంటారు, కానీ వాటి వల్ల అసంతృప్తి తగ్గకపోగా ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనిషి ఆ విధంగా కొన్ని వేల సంవత్సరాలుగా, తరతరాలుగా తమో రజోగుణాలను బలీయంగా పెంచుకొని సత్వగుణాన్ని పోగొట్టుకొని ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలి అనే తపనతోటి, ఆరాటంతో పరుగులు తీస్తున్నాడు. కానీ ఆలోచన విధానం మారకుండా, జీవన శైలి మారకుండా, అలవాట్లు మారకుండా మనిషి ఆధ్యాత్మికంగా పరిణతి చెందే ప్రసక్తి లేదు. అందుకే అంతరంగంలో ఉన్నటువంటి లోపాలను నిరంతరం గమనిస్తూ ఉంటూ ఔన్నత్యాన్ని సమూలంగా పోగొట్టుకుంటూ ఇతరులతో తమను తాము పోల్చుకుంటూ నాయకత్వం చేపట్టడానికి, తెర ముందుకు రావటానికి నిరంతరం వెనుకంజ వేసేటటువంటి జీవన విధానం చాలా ప్రమాదకరమైంది. అటువంటి జీవన విధానం మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని సమూలంగా దెబ్బతీస్తుంది. మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, పరమాణు లోపల ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ సమాన స్థాయిలో ఉన్నప్పుడు, సమాన మోతాదులో ఉన్నప్పుడు మన అంతరంగంలో కూడా తమోగుణం, రజోగుణం సమాన మోతాదులో ఉండేటట్లయితే సత్వగుణం అతి సునాయాసంగా అలవడుతుంది. సత్వగుణంలో ఉన్నప్పుడు జీవితమే సాధనగా మారుతుంది. సత్వగుణాన్ని కోల్పోయినప్పుడు, సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయినప్పుడు జీవితం అసంతృప్తిగా కొనసాగుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. పాజిటివ్, నెగటివ్ అనేటటువంటి రెండింటిని సమత్వంలో, సమతుల్యంలో ఉంచుకునే విధంగా మీ జీవిత ప్రణాళికలను రూపొందించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకునే దిశగా ముందుకు సాగుతారని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.